ఇన్ని డైవర్సిఫికేషన్స్ ఆఫ్ కోర్సెస్ అనేటువంటి విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తూ ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్గా ఎదగాలి అంటే రీసెర్చ్ పార్ట్ కానివ్వండి, అకాడమిక్స్ పరంగా సిలబస్ అప్గ్రేడేషన్ కానివ్వండి, ఇండస్ట్రీ ఓరియంటెడ్ అప్రోచ్ అనేటువంటి తీసుకురావడానికి విశ్వవిశ్వాని ఈస్ ట్రైయింగ్ ఇట్స్ బెస్ట్ సార్. హౌ ఆర్ యూ మేనేజింగ్ ఆల్ దోస్ థింగ్స్ సార్? Vishwavishwani, no doubt, is into the business of education, but we don't treat education as a business. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుందండి విశ్వవిశ్వానిలో. నో డౌట్ బీబీఏ అండ్ ఎంబీఏ ద సిలబస్ ఈజ్ డిజైన్డ్ బై ఉస్మానియా యూనివర్సిటీ. పీజీడిఎం ఐ డిజైన్ మై ఓన్ సిలబస్. బిఎస్ కంప్యూటర్స్ అగైన్ ఉస్మానియా యూనివర్సిటీ డిజైన్ చేసిన సిలబస్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఈజ్ డిజైన్డ్ బై యూనివర్సిటీ సమ్టైమ్స్ ఇండస్ట్రీ కనెక్ట్కి కొంచెం దూరం ఉంటుందండి. చెప్పాలన్నా గుడ్ ఆర్ బ్యాడ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఆ ఇండస్ట్రీ కనెక్ట్ని తీసుకురావాలంటే ఐ హ్యావ్ డెవలప్డ్ అన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇన్ ద కాలేజ్ వెరిన్ ఆ బోర్డులో ప్రతి ఇండస్ట్రీని ఒక వ్యక్తి ఉంటాడండి. ఫార్మా ఇండస్ట్రీ నుంచి ఒకతను ఉంటాడు, ఐటీ ఇండస్ట్రీ నుంచి ఉంటాడు, బ్యాంకింగ్ నుంచి ఉంటారు, కంప్యూటర్ ఇండస్ట్రీ నుంచి ఉంటాడు. ఆల్ దీస్ ఇండస్ట్రీ పీపుల్ దే గివ్ అస్ ఇన్సైట్స్ ఇంటూ వాట్ దే రిక్వైర్ అవుట్ ఆఫ్ ఎ ఫ్రెష్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీ అతను రిక్రూట్మెంట్కి వస్తాడు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్కి. గాన్ ఆర్ దోస్ డేస్ వేర్ పీపుల్ యూస్ టు రిక్రూట్ క్యాండిడేట్స్ అండ్ ట్రైన్ దెమ్. మనం చిన్నప్పుడు ఒక 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ట్రైనింగ్లో ఉన్నాము అనేవాళ్ళు. ఇప్పుడు నౌ ద ట్రైనింగ్ కాన్సెప్ట్ ఈస్ గాన్. ఎవ్రీ కార్పొరేట్ కంపెనీ వాంట్స్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్. నాకు వాడు రిక్రూట్మెంట్ రేపటి నుంచి ఫస్ట్ నుంచి కంపెనీలో జాయిన్ అయితే ఆ రోజు నుంచే పని చేయాలి. ట్రైనింగ్ ఈజ్ నాట్ అవర్ జాబ్. వాడు ఇన్సైడ్గా వాళ్ళ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు 10-15 రోజులు. బట్ ప్రోడక్ట్ ట్రైనింగ్స్ అండ్ ఆల్ ఈజ్ నాట్ పాసిబుల్. సో అట్లాంటి వాళ్ళ గురించి ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని వాట్ ఈస్ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఏ ఫార్మా ఇండస్ట్రీ, వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ, ఆ సిలబస్లో ఇన్కార్పొరేట్ చేసి వాట్ ఎవర్ ఫ్లెక్సిబిలిటీ, బికాస్ విశ్వవిశ్వాని ఈజ్ అన్ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్. లిబర్టీ చూస్ and design your own syllabus. 20% of the syllabus మనం డిజైన్ చేయొచ్చు అండి. ఉస్మానియా has got the power of designing the 80% of the syllabus. మొత్తం చేయడానికి వీలు ఉండదండి. సో ఆ 20%లో వీఆర్ ట్రయింగ్ టు ఇన్కార్పొరేట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఏదైతే మనకు ఉద్యోగ అవకాశాలు ఇంప్రూవ్ చేయగలుగుతుందో ఆ కోర్సెస్నే ఇన్కార్పొరేట్ చేసి ఆ సిలబస్ని వీళ్ళకి టీచింగ్లో చేస్తున్నామండి.